శ్రీ శివాయ గురవే నమ గురవే సర్వలోకానాంశదే భవరోగిణ నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమ. కౌరహృదయానికి దక్షిణామూర్తి శరణిస్తూ చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం. నా వసంత దశావతార మాల మనం చెప్పుకున్నాము. అందులో ఒక కోయిల ముదిముద్రంతో దశావతార మాల చదివి అనుకున్నాను. ఆ కోయిల ముని అయ్యి కృష్ణావతారాన్ని కృష్ణ యొక్క లీలని కూడా తరింపజేసింది. ఆ ఉదారు బుసిని గుణంతో అక్కడున్నటువంటి పాటలాంబన పాటను కలగొట్టు చెట్టుని అంబరంగా చేసుకుని అలంకరించుకుని చుట్టపట్టించుకొని అహింసా మార్గాన్ని కుహు ధ్వనంతో వేద మంత్రాలతో పూర్వం సనాతన ధర్మమైన వేదాల యొక్క సారమంతా చెప్పింది. ఎందుకైనా దుష్టులే లోకంటులకు మూర్ఖులే లోకంటు లేక బాధను పోగొట్టడానికి పుణ్యాత్మని బాధిస్తున్నటువంటి జాలముని పొగ అణచడానికి కూడా వసంత మాసమే వసంత లక్ష్మి కలికి రామంతో చిలుకలా వచ్చి మామిడి చెట్టు ఎక్కి మధురమైనటువంటి దశావతారమైన వసంత ఋతు గురించి చెప్పిందన్నమాట. ఏ భావాలు ఏవో ఎన్నో రకాలు ఎన్నో తరతరాలు ఎప్పటి నుంచో వస్తుంది, వసంత ఋతు వాటికి కాదు ఎప్పటి నుంచో వస్తుంది అని మధురమైనటువంటి భావాలతోటి చక్కగా అందరికి అర్థమయ్యేటట్టుగా అక్కడ మూర్ఖుల యొక్క పొగలు అనడానికి సంస్థ ఆంధ్రం యొక్క వాణి గొప్ప కవిత్వంతో కావ్యంతో మనోజ్ఞంతో అందమైనటువంటి ఎక్కడ గౌతమ తగ్గించి గౌతమైన తగ్గించి సహ్యకన్యగా వరకు వెళ్ళి అక్కడ పొలాల దగ్గర ఉన్నటువంటి జనప గెందులు అవి తింటూ అక్కడ తిరుగుతూ ప్రేమ తిరుగుతూ అక్కడ ఉన్నటువంటి ఆకాశం కింద ఏకమైనటువంటి అన్నీ కూడా నక్షత్రాకరలో ఉంటూ అవి ఉన్నటువంటి పరాక్రమంతో యవ్వనంతో మధుమాస లక్ష్మి కొలువు తీర్చడం కాకుండా అక్కడ ఏం చెప్పింది, ఎలాగైతే దీపము చల్లని చీపులతో స్త్రీ యొక్క చూపుల్ని దీపంతో వర్ణిస్తారు. ఆ దీపంతో వసంతలక్ష్మి దీపం అయితే వసంత ఋతువే చక్కగా పూలే అందంతో చూస్తూనే వేదాలు చదువుతుంటే చలిని రాక్షసుని పోగొట్టి వాళ్ళు అందరూ తీసుకొచ్చి ఒక చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ అది కూడా కాకుండా కొత్త గొంతువులకి కోయిలలు మళ్ళీ బ్రాహ్మణుల యొక్క పాఠనాలను కూడా గుర్తు చేసుకుంటూ చక్కగా అనుకరిస్తూ ఆకర్షిస్తూ వెనుకాడుతూ అలా వెంటబడి ఇంకా ప్రేమతో వెంటబడి స్నేహంతో చేశారు. ఇంకా అలా ఉన్నప్పుడు ఆ చీకటి చలి ఆ రాక్షసు కాస్త అణిగిపోయింది అక్కడ ముస్లింలు. అలా ఇంకా ముందు వెళ్ళినప్పుడు కూడా అక్కడ నుండి ఆ సర్పాలు ఆ ధ్వని కాకుండా సూర్యకాంతి ఎప్పుడైతే సూర్యోదయంతో సూర్యకాంతికి రాత్రి కాంతి నిశికాంతి చల్లబడిపోయి తెల్లగా తేజస్సు పోయి ఆకాశం దినమైపోతుంది. అంత బాగా బాగా తెల్లబడినటువంటి అంటే స్వచ్ఛంగా తెల్లగా ఉన్నటువంటి అదంతా కూడా సర్పాలతో పోల్చి పాల్గొని ఆ సూర్య కిరణాల యొక్క ధ్వని శ్రద్ధగా వింటే మనకు కూడా సూర్య యొక్క ధ్వని పాముల యొక్క వారి యొక్క కుబుసాలు చూసినట్టుగా ఉన్నాయి. ఆ బొగబొగలు కూడా ఆ సూర్యకాంతి యొక్క బొగబొగలు వినటమే కాకుండా ఆకాశం ఏకమైనట్టుగా ఉందని వాడి యొక్క ఇలా చూసి గుబులుగా పొగలయ్యాయని అలా మగత మీద గండుత మీద కూడా ఏ శ్రమ లేకుండా అనాయాసంగా వెళ్ళి ఆ శివుని ఎత్తుమైనటువంటి కొన్నేతాల యొక్క చంద్రుని యొక్క ధైర్యంతో ఎప్పుడైతే చంద్రుడు వెళ్ళిపోయిందో ఆ ధైర్యం వస్తే మాట చలి వెళ్ళిపోగానే వెళ్తుంది, ఎండ వస్తుంది, ఎండగా బయట హాయిగా స్వేచ్ఛగా ఎంత అంటే పూర్తిగా వెలుతురు వస్తుందని అలా ఉన్నటువంటి సొంపు చూసి ఆమెను కూడా సంతోషంగా ధైర్యంగా పాసం అందరి వేసిన చక్కగా చంద్రుని యొక్క తెల్లని వంటి కాంతితోటి మెరుస్తూ ఉంటే ఆ చిరురాగుల యొక్క కెంపుల యొక్క అందాల యొక్క మృదంగా ధ్వనులన్నీ కూడా వినిపిస్తుంటే ఇంకా అక్కడ అప్సర స్త్రీలు వాళ్ళ చూపునటువంటి పువ్వులైన సుబ్బులతోటి చక్కగా చల్లని గాలితోటి మైమర్పిస్తూ హాయిగా సంతోషంగా ఉంటుంటే దేవత అందరూ కూడా బంతి కట్టినట్టు ఒక లైన్ కట్టినట్టుగా అంటే వరుస కట్టినట్టు విధంగా ఆకాశం ఇంకా తుమ్మిద పిండి కోయిలలు తుమ్మిదలతోటి పిండి అంటే సమూహంతో కోయిలు కూడా తామర అవదాంట తామర వస్తుందట.
అలా విందు పెట్టి అలా ఉంటే ఎలా ఉంటే ఒక నిండు ఆ యామని అంతా ఒక నిండు జవరాలతో పేరటాలి, అందరూ రక్షిస్తున్నట్టుగా మామిడి అప్పుడే వికసించిన మామిడి పువ్వు యొక్క మామిడి చెట్టు యొక్క చిగురు రాకుండా మెరిసిందిట. ఇంకా అప్పుడు ఇంకా ఇంకా ఎలా అంటే అక్కడ ఆ కొండలు బాగా ఎత్తుండటం వల్ల ఆ కొండలు ఆకాశంలోకి వెళ్తుంటే ఈ మామిడి చెట్టు యొక్క చెక్కి ఎక్కుతుంటే ఆ ఆ పువ్వులో అటువంటి ఆ పిప్పొడి కింజలకము ఆ ఎలా ఉంది ఆ పైకి వెళ్తుంటే భూదేవిని విష్ణుమూర్తి ఎవడైతే రాక్షసులు దాసల వేదాలని కూడా ఆ తర్వాత హిరణ్యకశిపుడు చంపడానికి వరాహవేషం వేసినట్టు విష్ణుమూర్తి ఎక్కడో సముద్రంలో దాగినట్టు భూదేవిని కూడా దాక్కున్నాడు కాబట్టి ఆ భూదేవిని రక్షించడం కోసం వెళ్ళినట్టుగా ఇక్కడ తీసుకొచ్చి ఆ వేషాన్ని రక్షించాడని, దంశకరాలతో ఉన్నాయని, దంశాల యొక్క దాచుంటి వరాహ రూపంలో ఉన్నారని ఆ స్వామి అంటే భర్త దాత రాజు అధికారిగా చెప్పచ్చు. అలా నిశాతం వాటి అరుపు వలన అంతా వ్యాపించిందని ఒక మంగళోదయంతో వరాహ శుభ వర అంటే శుభం ఏంటి, అహం అంటే రోజు శుభరోజులని వరాహావతారం ఎత్తాడని, అవి శుభదర్పణమే అద్దంలా ప్రకాశించాయని అంటే చెప్పకుండా చెప్తున్నాయి అన్నమాట. అంటే చూస్తుండే తెలిసిపోతుంది. అది సూర్యోదయమైంది, ఆ యొక్క ప్రభత్వం అంతా వికసించింది. అదంతా కూడా ఎలా ఉంటే వేదాలకు గొప్పతనంగా ఉండి వరాహస్వామి రూపొందరించి వాడిని రక్షించాడని, అనేకమైన రాష్ట్రాలు నిశంతులు అందరూ కూడా పారిపోయారని లేరని మంగళోదయం శుభదర్పణం చెప్తుంటారు. అలా ఉండగా ఎప్పుడైతే అలా అయిపోయినటువంటి హరిలు అటువంటి కోతులు అన్నీ కూడా ఇంద్రుడు చంద్రుడు సూర్యుడు అన్ని రకాల యొక్క అడవి జంతువులన్నీ కూడా వాటి గొప్పదాన్ని స్వేచ్ఛగా తిరిగాయని, అప్పుడు ఆకాశంలో ఉన్నటువంటి అన్నీ కూడా ఆ సమూహ ఆకాశం అంతా కూడా పొగల్లా కనిపించిందని, ఒక చక్రాకారతో డ్యూటీ అయింది అని ఎవరు ఆ హిరణ్యకశిపుని వధించడం కోసం వచ్చినటువంటి గొండలుగా చక్రాకారపు డ్యూటీలా ఉన్నటువంటి ఆ భూమిని హిరణ్యకశిపుని కోసం తీసుకొచ్చిన భూమిని రక్షించే హిరణ్యకశిపుని కూడా వధించాడని కూడా తెలుస్తుంది. అలాంటి గ్రామం ముఖ్యమైన వాడు చేశాడని, ఇంకా బాచంద్ర సూర్యుని యొక్క సూర్యుడు అస్తమించిన తర్వాత చంద్రుని యొక్క బాచంద్రుడు అటువంటి ఆ శోభతోటి వెలుగుతుంటే పలాసమండం అంటే పలాసం అంటే ఎర్ర ముద్ద అంటే మాంసం ముద్ద అటువంటి ఎవరు మాంసం ముద్ద సూర్యుని యొక్క ఎర్రని బింబము మాంసం ముద్దలా ఉంటుంది, గుండ్రంగా ఉంటుంది. అందువల్ల పలాసమండల స్వామి అంటే సూర్యుడు. ఆ సూర్యుడు యొక్క రసాలం అనే పేరు కానిటువంటి నామ అంటే పేరు అర్థం కూడా ప్రసిద్ధమైన అర్థం చెప్పదు అభ్యంలో. ఆ బలిచక్రవర్తి యొక్క అవతారం ఎత్తి త్రివిక్రముడై బలిచక్రవర్తి యొక్క దానాన్ని స్వీకరించి పాతాళాన్ని అంచాలని కూడా తెలుస్తాను. ఇంక ఇలా ముందు వెళ్తుంటే అలా అంచెప్పుడు ఎలా ఉందిట, ఎరువులతో అంత నల్లగా అయిపోయి అప్పుడే నన్ను దోహదం చేసేటువంటి ఆ భూమి వెళ్ళిపోతుంటే భూమిలోకి వెళ్తుంటే ధూమ విసర్పణలా ఉందని, ధూమ పొగల్లా ఉన్నాయని, మబ్బు పొగల్లా ఉన్నాయని అంటే ఇంకా శిశిర ఋతువు అంతా ఎప్పుడైతే రాష్ట్రం వెళ్ళిపోయాడో భవిష్యత్తు చాలా మంచివాడు, దాన్ని చాలా మంచివాడు. కానీ వాడు కాబట్టి అహంకారం కనిపించడం వాళ్ళ స్థితి వచ్చాడు కాబట్టి దాంతో చూస్తున్నాడు కాబట్టి మరి శిశిర ఋతువు మళ్ళీ వచ్చేటువంటి శిశిర ఋతువు అంటే అంతా ఎండిపోయి మళ్ళీ పైకి వచ్చినట్టుగా మళ్ళీ పైకి వచ్చి నృపాల వంశంలో ఉందని, అలా కుఠారంతో తీసినటువంటి ఆ చల్లైనటువంటి సమంతక పంచమైనటువంటి ఆ కృష్ణుని యొక్క లీలావతారంలో సమంతక పంచమి యొక్క తీసుకుని ఎలా తీసుకొచ్చాడో రాష్ట్రం వాళ్ళ నిధులు అంటే క్షత్రియులు 2 దెమ్మలు కలవాలి కాబట్టి వాళ్ళ యొక్క కాంతి వలన సమంతకమైనతో పాటు సత్యవతిని వివాహం చేసుకుని కూడా చూపించాడు. ఆ తర్వాత రావణుని ఇంకా అలాంటి వాడిని కూడా తిరస్కరించినటువంటి కృష్ణుని యొక్క తిరస్కరించినటువంటి వాడు రావణాసుని పౌరాణానికి వాళ్ళ యొక్క పరమేశ్వరుని చెప్పినటువంటి కొండలా ఉన్నటువంటి గొప్పదైనటువంటి యొక్క ఆ తుందులమైనటువంటి ఆ చెవుల యొక్క జుర్రుమటు జీవజీవిని మౌతులుండి ఆ భూమి అంతా కూడా మళ్ళీ ఆ శివధనుస్సుని ఎత్తినటువంటి ఆ శివ ఖండనం వల్ల సీతాదేవిని మహిళాత్మజైనటువంటి భూదేవి కూతురు వివాహం చేస్తున్నాడని ఆ మంగళవార్తతో ఉందని, ఇలా మధుపాత్సవం యొక్క మధుపాంతో కౌతుకంతో సంతోషంగా విశేషమైనటువంటి గొప్పగా ఉన్నటువంటి అలా ప్రకాశిస్తున్నటువంటి ఆ ప్రకారం నుండి అనేకమైనటువంటి శాఖల యొక్క ముంతల్లా అటువంటి మణిలాంగుల యొక్క ముంతలాంటి అగస్త్యుడు చేసినటువంటి ఘనాలు గొప్పదైనటువంటి మళ్ళీ ఊడ్చి అంటే మళ్ళీ
పొలం దున్నుడు ఎలాగైతే మళ్ళీ వేసి మళ్ళీ చేస్తూ ఉంటారో, పొలం వేసినప్పుడు ఏం చేస్తుంటారు, పాత మంది తీసి కొత్త వేస్తారు. మనం అంటే మనకు అర్థం ఉంటాక ఇల్లు ఉడ్చుకోవడం, చెత్త తీసి అవసరం పెట్టడం. మనం ఇలా చేస్తాం. అది పొలం పండాలంటే బోడి చేయాలి కదా. ఆ చేయాలి అనేకమైన విధాలు భావిస్తాం. మళ్ళీ పంట వేయడం అలా చేసినట్టుగా మళ్ళీ చేశాడని, అలాంటి నీరాజన పర్వతాన్ని చేశాడని, అలా చేసి అలా కృష్ణుడితో అన్నీ చేశాడని కూడా అని ఆ ముని అయిన కోకిల తన యొక్క ఉదాహరణ శ్లోకంతో చెప్పిందన్నమాట. అంతా వినంగానే ఆ యొక్క ధ్వనిని విద్వచక్రం అంతా కూడా సంతోషించిందని దీవించి ఈ విధంగా శిష్యంగా భావించి ఆయన గండపెండేరని పెరిగాడని, కృష్ణదేవరాయలు ఎలాగైతే పెద్దనగా కృష్ణ గండపెండేరని పెరిగారు. ఉత్తమ మహారాజు కూడా తన యొక్క ఆ మహాకవికి గండపెండని పెరిగారని మనం తెలుస్తుంది. అప్పుడు సభాధ్యక్షుడైనటువంటి వాళ్ళందరూ కూడా సభాధ్యక్షుడైనటువంటి భుజంగరాజు అందరినీ మెచ్చుకొని బాగా చేశాడని, ఇలా జన్మ ధన్యమైందని చెప్తూ ఈ శబ్దం గురించి శివం గురించి శివంగా సుందరమైన ఈ వస్తువు చాలా ఎక్కడ చూడలేడు, చాలా గొప్పవాడని ఆ శివుని మెచ్చుకోవటం. ఆ తర్వాత అక్కడ ఏ శిల్పులు కన్నా గొప్పవాడు ఒకడు గొప్పవాడని నాకు చెప్తూ ఉంటాము. చెప్పిన తర్వాత అక్కడ తిరుగు మీద శబ్దం గురించి అర్థం గురించి చెప్పాడు. ఎప్పుడు కూడా సామైనటువంటి వాళ్ళకే స్నేహం కుదురుతుంది. ఆయన మహారాజా ఈయన మహారాజా, నాకులొక మహారాజు అయితే ఆయన భుజంగరాజు అయితే ఈయన మనురాజు. కాబట్టి ఇద్దరే యొక్క స్వభావాలు ఒకటప్పుడు కూడా ఒకళ్ళు స్నేహితులుగా ఉండమే కాకుండా పెద్ద చిన్నతను గౌరవించుకుంటూ ఉన్నారు కనుక అక్కడి కవులతోటి అక్కడ వాడు చెప్పానమాట. ఆ కవులతోటి ఇప్పుడు ఆ కవులు అంటే ఏంటో ఒకసారి చెప్పుకున్నాం. కవ్యమనే శబ్దము అతిశారము చెప్తున్నారు ఇక్కడ. త్రివిధములైనటువంటి శబ్దార్థముల యొక్క ఒకసారి చెప్పుకొని ముందుకు వెళ్తే బాగుంటుంది. అది సంతోషం. ఒకసారి ఈ అలంకారం చెప్పిన ముందుకెళ్ళి మనం చెప్పిన అలంకారాలంటే స్త్రీ పురుషుల యొక్క శరీర సౌందర్యంగా అలంకారములు పెంపొందించు విధంగానే కావ్య సౌందర్యాన్ని అలంకారములు పెంపొందిస్తాయి అన్నమాట. అంటే ఎక్కువ ప్రకాశింపజేస్తాయి. దండి కూడా అలంకారంలో కావ్యమున బాహ్య సౌందర్యం మంది అన్నాడు. పండితురాలు కూడా వెంగుమునకు రమణీయతే ప్రియమని అలంకారమని అది చెప్పాడనమాట. ఈ విధంగా అలంకారములు కావ్య సౌందర్యాన్ని ఆపాదించడంలో ఎవరికి ఏ అభిప్రాయంగా వాళ్ళు అందరూ ఏకాభిప్రాయంలో ఉన్నారు. అలంక్రియతే అనేనేది అలంకార అని ఉత్పత్తి చేనే పలువురు కూడా స్వీకరించి రసధ్వనులు వీటి చేత అలంకరించబడతాయని కనుక రసధ్వనులు అలంకార్యములని అంగీకరించారు. సుందరత్వే సతి ఉపస్కారకత్వం అలంకారత్వం అలంకారత్వం అలంకారములు అనేకం చెప్పారు. చాలా అభిప్రాయాలు అగ్నిపురాణాలు 8 అన్నారు, విష్ణు ధర్మోత్తంలో 17 అన్నారు, దండి 35 అన్నాడు. భాముడు చాలామంది ఉద్భవుడు, భావనుడు, ఉమ్మటుడు, విద్యానాథుడు 61, 64 ఒక్కొక్కళ్ళకు తోచినట్టుగా విష్ణు 79, జయదేవుడు 101 అందరూ మహాకవులు. అందరూ కూడా అనేక రకాలుగా అప్పేదిషుడు 121 అలంకారాలు చెప్పేశారు. రకంగా ఇలా అందరూ నేను చెప్పినప్పుడు కూడా వారిని కొన్నిటిని అన్నిటిని కూడా ఇందులో అంతర్భూమిని ఖండి అని పండితురాయలు చెప్పారన్నమాట. ఇంకా ఇలా శ్రద్ధ అలంకారాన్ని అర్థాలంకారం 2 రకాలు ఉంటాయి. కొందరు ఉభయాలంకారాన్ని కూడా పేర్కొంటుంటారు. కేవల శ్రద్ధాన్ని ఆశ్రయించేవే అనుప్రాసములు. ఇప్పుడు అనుప్రాసం చాలా వస్తాయి. ఇప్పుడు ఉత్తమ సమూలం మనం చెప్తున్న కావ్యంలో దీంట్లో మకార ప్రాసతో వేశారు. ఇంతా కూడా మకార అనుప్రాస వల్లే మనకి మంచి కవిత్వం వచ్చింది అనుభవించింది. శాబ్దికములని ఉపమాలంకారాన్ని ఆర్థికం ఉపమాలంకారం పౌరుత్వవాదకాలని భాష అనేటువంటి లాటాన ప్రాస కూడా ఇందులో ఉందని చెప్పారన్నమాట. ఈ అలంకారములు కాంతాదేహమును అలంకరించినప్పుడే అలంకారములు ఉంది. కానీ పెట్టో దాస్తే అలంకారం వస్తుందా కాదు. అలంకారములకు ఉన్నట్లే ఈ అలంకారాలు కూడా రసధ్వం చేత సంస్కారం చేతే ఉన్నప్పుడే అలంకారములను స్త్రీల అలంకారం ధరిస్తూనే కానీ యోగ్యత కలిగిస్తుంది. కూడా అలంకారానికి ఉపయోగిస్తాం కాబట్టి అలాగే కవులు కూడా అలంకారాన్ని వాళ్ళు ధ్వనులకు ఉపయోగించాలి. అలంకార రసాలకి ధ్వనులకు ఉపయోగిస్తేనే అప్పుడు దానికి ఆ అలంకారానికి సార్థకత వస్తుంది. అలా కాకుండా అర్ధచిత్రంలో అవుతుంది. చేయకపోతారు. కొందరు ఆ రసాన్ని కూడా అలంకారం అన్నారు. అది దేని అలంకరించదు అని చెప్పారన్నమాట. సరే ఇలా ఎంతమంది చెప్పినారో కూడా ప్రధానంగా అలంకారాలే అలంకార్యం కాదు. ప్రాచీన కాలంలో అనేక మంది కాదు, చాలామంది శ్లేష కూడా చెప్పారు. కానీ వక్రోత ఆ శ్లేషే వక్రోత అన్నమాట. ఒక పదాలు 2 పండు అర్థం రావటం, ఇంకో దానికి ఇంగ్లీష్ చెప్పండి డబుల్ మీనింగ్ అంటారు అన్నమాట. అలా
అలా ఉపమా సర్వ అలంకారాలకు దేనివైపోయిందని అని వామనుడు చెప్పారు. ఆ తర్వాత వచ్చిన తదవకంగా చెప్పారు. కానీ ఎన్ని విధాలు నేను చెప్పినప్పుడు కూడా ఉపమాలంకారం ఒకటి భూమికి ఆ భేదము చెప్పడం కూడా విశేషమాట. కనుక అనేక దృష్టులు కూడా దాని భేదములు కూడా చెప్పాడనమాట. ఈ భామ కూడా అనేక మంది అసూయకు చాలామంది చెప్పారు. కొంతలుడు చెప్పారు, ముమ్మటుడు చెప్పారు. అసూయకు సర్వాలంకార బీజం అన్నాడు. అది అలా అసూయతో ఉంటే వక్తోక్తి ఉన్నా కూడా ఒకటే అన్నాడు. కొంత శ్లేష కృష్ణ సౌభాగ్యం ప్రయుక్తోక్తి స్థితం అన్నాడు. ఆయనకి దేని బట్టి ఆనందమైన అలంకారాన్ని కూడా శ్లేష చేతనే స్వాభావికం అవుతుందని వహిస్తున్నా అందరూ చెప్తున్నారు అన్నమాట. ఉపమా కౌశలత్వం వల్లనే సంప్రాప్తమైన చిత్రభూమిగా భేదం వలన అన్నీ కనిపిస్తాయి. నిత్యతి తదిశాన్ చేత అని చెప్తున్నారు అనమాట. ఇలా అలంకారాల కావ్యానికి ప్రౌఢత్వమును సౌందర్యం చేకూరుస్తుంది. అవి అధనము పల్లము వలె ఉందని చెప్పారు. కానీ అధనము పేదాన్ని దేంతో పోస్తారు, చిగురుతాతో పోలుస్తారు. దీనివల్ల అది అలంకారమే కదా. అంటే ఉపమా చేత అధనము ఎర్రదనము కూడా మృదుత్వము మాధవము కూడా మనం ప్రత్యక్షమవుతాం. అలాగే ఆ గవయమృగం గోబోలే ఉండగా కానీ మన గవయమృగం చూసి చూడకపోయినప్పుడు కూడా దాని అనంగానే ఆ స్వరూపం స్వభావం మనం గుర్తొస్తాయి. అలా వర్ణింపుదైన అంశము కూడా చెప్పడమే మన విశదీకరించడమే కవి యొక్క మనోదకము అని తెలుసుకోవాలి. అందుకే ఈ అలంకారముల యొక్క రచనలకు ఆద్యంతము అవయవగతములే తెలుసుకోవాలి. అందువల్ల నూపురాదులు చేసే ఏదం అలంకరించినప్పుడు శ్రద్ధ అర్థముల యొక్క అవగతుల వల్లే కూడా అనుప్రాస ఉపమాదుల చేత కూడా కావ్యశరీరానికి అందం కనిపిస్తుంది. కనుక అలంకారులు కవుని కూర్చురా మీకు శ్రద్ధ వహింపాలి, లేకపోతే శ్రద్ధ మీద శ్రద్ధ ఉండాలి. ఈ కవుల యొక్క అలంకారం అప్రయత్నంగా చేకూర్చబడతాయి, కానీ వాళ్ళు ఏరుకోరు. అనుకోకుండా వాళ్ళు నడుములో వచ్చేస్తారు. ఆయా సన్నివేశాలకు తగినట్లుగా శ్రద్ధాలంకారంలో సౌందర్య పాదకములు ఉంది. సౌందర్య ఆపాదకం అవుతుందంటే అట్టే ఆ అనుకూలం లేనప్పుడు కవి ప్రతిఫలం వెళ్ళడం ఉపయోగం ఉండదన్నమాట. అందువల్ల ఏ భాష ఏందైనా ఎక్కడైనా కావ్య గుణాలు అలంకారాలు కూడా బిజు రూపంగానే సహజంగా ఉంటాయి. కానీ సామాన్య సంభాషణలో కూడా ప్రయత్నం లేకుండానే వాటికి అవే సాటిగా మనకు కనిపిస్తాయి అన్నమాట. అడుస్తొక్కనేలా కాళ్ళు అన్నట్టుగానే కాళ్ళు కడగనేలా అన్నట్టుగానే సూర్యుడు బెద్దమంత కన్నంత ఆకాశంతో ఆకాంత కలుగుతాడా వాడు రాసి ఏమి కాదు కదా. అడవి కొండమని వాయంతో అలంకారం లేకాక చంద్రోబీజాలు కూడా ఉన్నది. అది ఋగ్వేదంలో సూర్యుడు అనే వత్సను వెనుక పెట్టుకొని పుషస్ అనే తెల్లని గోవు వస్తున్నది అన్నాను. అంటే తల్లి జరక మార్చి అలంకరించిన యువతి వలె నీవు నీ శరీరము సౌందర్యము చూపుతుంటివి ఇత్యాది వాక్యములు అలంకారంలో గోచరిస్తాను. కనుక ఈ వేదనిగంధు యొక్క కథ కూడా ఆచార్యులకు గొప్పతనం అని తెలుస్తుంది. అందువల్ల అలంకారం లేకపోయినా కవి తన చాతుర్య చేత రసం ఉద్ధరింప చేయవచ్చు. కానీ కొన్ని చోట్ల రసాలకు అలంకారం పుష్టి మాత్రమే కలిగింది. శబ్దాలంకారంలో ఒకప్పుడు రసమునకు భంజకములు కూడా అవుతాయి. కనుక ప్రయోగించిన కవులు చాలా జాగ్రత్తగా కనుక ముత్యాలు కంట్లో పెట్టుకుంటాం అది అందం కాదు, దానికి ఒక దారం గురించి పెడితే అందం కనిపిస్తుంది. అలాగే రసం లేని శబ్దజాలం మాత్రం మనం దానికి తగినట్టుగానే అలంకరించుకోవాలి, కానీ లాభం లేదు. అలాగే ఒక విధంగా గుణాల యొక్క రీతిలకు కావ్యముల అలంకార ప్రధానములకు ప్రాధాన్యం వచ్చింది. కనుక అనేక మంది దార్శనికులు అంగీకరించారు. శబ్దార్థములు ఒకదాన్ని అనుసరించి విషయంతో సంబంధం చేసినట్టే చమత్కారం ఘోషించారు అని చెప్తూ ఈ కవి కూడా ఈ మూడు ఉండాలంటే ఏ మూడు ఉండాలి చెప్తుంది. అలా కవిత్వం అంటే చూద్దాం. కావ్యం రసాత్మకమైనది, శ్రవణేంద్రియములకు అపార ప్రీతిని కలిగిస్తుంది, మనస్సు ఆనందపరుస్తుంది. అందువల్ల అవి లేకపోతే ఎక్కడా కూడా లలిత కళలు కనుక అక్షరాలు ఏమీ లేదు. వాక్సహాయమునకు దీన్ని కాదు. కనుక తన వాక్కు సహాయమున అనేకమైన సంగీతములను ప్రతిక్షణ మార్చుతూ ఉంటాం. దృశ్యములకు విన్యాసింపబడు అనేక విషయములకు కనిపిస్తుంది. కానీ కావ్యములకు ఆ స్థానము రసంగబడింది. కానీ సంగీత నాట్యాలు చూస్తే తత్కథలు పాడుతూ రసిస్తూ ఉంటారు, కానీ తర్వాత ఆ ఆనందం మనకి కలగదు. ఇది ఎప్పుడైనా ఆనందం పొందవచ్చు. దీని గొప్ప ఇంకా
ఈ కావ్యాలు దృశ్యములను శ్రవ్యములను 2 రకాలు. దృశ్యములు అంటే నాటకాలు. ఇది నాటకం కళ్ళకే చెవులకే కనిపిస్తుంది. చెచ్చు చెవేంద్రాలకే రెండింటికి సంపూర్ణంగా ఆనందం ఇస్తుంది. కానీ శ్రవ్యకావ్యం మాత్రం శ్రవణేంద్రియం ప్రీతి కలిగిస్తుంది, శక్తి ఎక్కువ ఇస్తుంది. శ్రవ్య కావ్యంలో మనో కళ్ళకే మన జ్ఞానేతనే కనిపిస్తుంది, మనోనయనంలోకే కనిపిస్తుంది. అని దృశ్యకావ్యంలో కూడా చర్మచక్షువులకు కూడా గోచరిస్తుంది. దృశ్యకావ్యం నా లలిత కళలు ఎన్నప్పటికీ కూడా మూర్తి భవిస్తుంది. కనుకనే లలిత కళ కంటే కావ్యముల కంటే నాటకాలు రమ్యం అన్నారు. కనుకనే కావ్యేషు నాటకం రమ్యం, నాటకేషు శాకుంతలం అని అన్నమాట. ఇక కావ్యం అంటే ఏమని చెప్తున్నాం. కావ్యం అంటే తత్స్వరూపం. కావ్యం అంటే కవి యొక్క స్వరూపం. కవి శబ్దము పరమాత్మ పరంగాను, పరమాత్మను సాక్షాత్కరించిన ఋషి పరంగాను, వేదములను దర్శించిన మహర్షులు పరముగాను వాడబడుతున్నది. కవులను కూడా ఋషులని అర్థము తేలింది. కనుక రామాయణ భారతం రచించినటువంటి వాల్మీకి, వ్యాసులు వాళ్ళు కూడా ఋషులే కదా. మరి వారి దివ్య దృష్టి చేత ప్రపంచ రహస్యాలను చూసి పరిశీలించి ఆరసి కళతో జ్ఞానం చూసి వర్ణాత్మనే మహాకావ్యం రచించారు. వేదము రచించిన వారు తర్వాత లౌకిక కావ్యం రచించారు. తర్వాత ఋషులు కూడా నానుషుష్కృతే కావ్యం అంటే వలన కవి ప్రాంతదర్శి కనుక చర్మచక్షువులకు అతీతమైనటువంటి విషయాలను కూడా చూడగలుగుతాడు. మనం దర్శనం మాత్రం దాన్ని ఎవరు కవులు కాదు చూడంగానే. అందువలన దాన్ని దర్శించాలి, తర్వాత దాన్ని వర్ణించాలి. ఆ దర్శనం తర్వాతే ఆ దృఢాలోకి దర్శనాత్ బుధాలోకి కవికృతి అని భట్టలోడు అన్నాడు. అంటే ప్రతిభాశాలి అయినటువంటి వర్ణించువాడే కవిని భామోహని. అసలు వీళ్ళందరూ ఎందుకు నేను చెప్తున్నాడు. ఈ మహాకవంతులు కూడా విరూపాక్ష స్వామి పాదర పద్యాన్నే పుష్పాన్ని కవిత్వాన్ని వాడు ఆశ కవిత్వాన్ని కూడా అన్ని కూడా ఆశించి అందులో పంపామహ విరూపాక్ష స్వామి అని చెప్పి ఆ కవులు దర్శించారు కాబట్టి వాళ్ళు చెప్పుకోవన్నమాట. ఇంకా ఆసనం ఇలా మొదలైనటువంటి ఇలా ద్రష్ట అయినటువంటి వాల్మీకి రామాయణ రచన తర్వాతే కవి సృష్టి ఆర్జింపజేస్తుంది. లోకానికి గొప్పదేంటి వర్ణం చేసే కవి కర్మకావ్యం. లోకోత్తరమైన వర్ణన చేసే కవి కర్మకావ్యం అని ముమ్మటుడు చెప్పాడు. ఇలా వర్ణాశ్రమైన ప్రతిభకు అసాధ్యం. కనుక ప్రతివాడు కూడా దేవతానుగ్రహం వలన సంపాదించబడినది. దేవతానుగ్రహం తపస్సు చేసి సిద్ధించేది. ఆ తపస్సు ఋషి వ్యాపారం. అందుచే ఋషి కానివాడు కావ్యం నిర్మింపజాలడు. అందువలన కవికర్మ కావ్యం కవికర్మే చేసే కావ్యం. ఒక వ్యక్తితో పోల్చదగినది కూడా దేహాత్మను కూడా అలంకారం. వ్యక్తితో కనుక పోల్చి దానికి కూడా దేహాత్మలు గుణాలంకారం ఉన్నాయని, ఇతివృత్తము దాని శరీరమని, రసము తత్వ సౌందర్య హేతువని చెప్పాడు భరతుడు. అనేక మంది కవులు కూడా శ్రద్ధార్థముల కావ్యమని చెప్పాడు. ఈయన యొక్క భరతుని మతంలో శ్రద్ధార్థిగణములు కావ్య శరీరమని, అలంకార సౌందర్యమని కలిగిస్తాను. ఈ విధంగా దండి కూడా రమణీయార్థ ప్రతిపాదక కావ్యం. దండి గురించి ఎందుకు చెప్తున్నాడు. దండి మహాపుడు ఎలాంటి వాడో దండి అనామయస్తోని రాశారు కాబట్టి ఇంత మహాజ్ఞానుడు ఇంత వాక్యజ్ఞం ఉన్నప్పుడు కర్మశాస్త్ర పుష్పం వచ్చింది. శైవులు తప్ప ఎవరు తెలియదు అని ఆ దండి గురించి ఎక్కువ చెప్పడం జరుగుతుందన్నమాట. ఆయన అనామయస్తం కూడా రాశారు. ఆయన కృషివ్యాధి కూడా పోయింది, శివసాక్షాత్కారం జరిగిన కథని చెప్తారు. అందువల్ల ఈ పరసమూహం కావ్యం అని కూడా సౌందర్యహేతువుని కూడా చెప్పాడు. పిమ్మట వామనుడు మొదటి వాళ్ళ శ్రద్ధార్థం సమాహారమే కావ్యమని కూడా అలంకార సౌందర్య పోషకాలని చెప్పాడు. ఇలా ఆంధ్రవద్దు కూడా ఈ కావ్యసేవ అని చెప్పలేదు. కానీ అతని మతంలో మాత్రం అది శబ్దమే కాక అన్నీ కూడా చెప్పినట్టు మనకి భాషిస్తుంది. అందువలన ఆ తర్వాత మహిమపట్టిన చాలామంది చెప్పారు. రసగంగాధర కథ కూడా ప్రాధాన్య శబ్దానికే ప్రారంభించింది. ఇలా అనేక మంది చెప్పినప్పుడు కూడా దండి మాత్రం రమణీయమైన అర్థ అలంకృతమైన కావ్యమే సమూహమే కావ్యమని చెప్పాడు. ముమ్మటుడు శబ్దార్థం ఇవ్వమన్నాడు. ఇలా ఒకరిలో కొంచెం చెప్పినప్పటికి కూడా ఎంత దోషరహితమైనప్పుడు కూడా మరి ధ్వని ప్రాధాన్యం ఉండాలి. అలా ఉత్తమ కావ్యములు కూడా ధ్వని దోషం ఉన్నప్పుడు కూడా కావ్యం కాకపోతుంది. కనుక అవి విశ్వనాథమైన వారు కూడా
చెప్పాడన్నమాట. రసాన్ని కావ్యానికి ఆత్మని, రసాత్మ వాక్యము కావ్యమని కూడా చెప్పాడు. ఇలా అనేక జగన్నాథుడు కూడా చాలామంది ఖండించారు. ఇలా గుణాలంగా లేకపోయినప్పుడు కూడా ఇది వ్యంగ్యం ఉండాలని ఉత్తమ కావ్యం అని చెప్తారన్నమాట. ఇలా కానీ వస్తువలంకార ధ్వని కావ్యమునకు ఉండాలని కూడా చెప్పారు. ఈ విధంగా అనేక కవులు చెప్పినప్పటికీ కూడా ఈ విధంగా చెప్తూ జగన్నాథుడు కూడా చెప్పాడు రమణీయాత ప్రతిపాదక కావ్యమని. ఇలా చాలామంది పాశ్చాత్య విమర్శకులు కూడా పరిశీలన చేసినప్పుడు కూడా అది చెప్పట్లేదు అన్నమాట. ప్రాచ్యరాష్ట్రకులు కూడా పాశ్చాత్య విమర్శకులు కూడా నిర్వచనములతో కావ్యం ఒక్కటే దేహాత్మ రెండు సృష్టించబడినది అని చెప్పాడు. అందులో సూక్ష్మంగా పరిశీలిస్తే ఈ రెండు కూడా అభిప్రాయాన్ని యథార్థమో తెలుస్తుంది, నిజమని తెలుస్తుంది. అందువలన ఈ సృష్టిలో ప్రతి జీవి ఇతర జీవుల కంటే మానవునికి జ్ఞానం చాలా విశిష్ట గుణం ఉంది. ఈ జ్ఞానాన్ని అందరూ కూడా కవులు కాదాలి, కవిత కోసం ఉండాలి. ఆ కవిత కోసం రావడానికి లోక విషయములకు శాస్త్రకార్యంలో చూపడం వల్ల కలుగు నైపుణ్యం కూడా పెద్ద శిష్యులతో దాని తత్వం కూడా తెలుసుకోవాలి. తదనుగుణంగా అభ్యాసం చేయటం వలన అప్పుడు ఈ మూడు హేతులు కూడా మనకు వస్తుంది. అందులో శక్తియుగం చేత లోకశాస్త్ర కావ్య అభ్యసన చేత కావ్యాలకు చూడటం వలన కావ్య శక్తి అభ్యాసాల వల్ల కూడా ఈ మూడింటి వల్ల కూడా హేతువు ఉద్భవిస్తుంది. ఇందులో శక్తి అని పదమునకు అభినవుతుడు చాలా ప్రతిభని చెప్పాడు. ఒక భామకుడు నవనవోన్మేష ప్రతిభాశాలి అన్నాడు. ప్రతిజ్ఞ ఇలా అనేక విధంగా అనేక మంది చెప్పారన్నమాట. ఇంకా కావ్యస్తున్న జాయితే జాతులు కస్యచిత్తు ప్రతిభావత అని కూడా ప్రతిభ గలవాడి లోక చమత్కార్యుడు కావ్యం సృష్టిస్తాడని చెప్పి తన యొక్క సంపన్న విద్యాభ్యాసం లేనప్పుడు పండితుడు కాదు, ఎంత విద్యాభ్యాసం లేకపోతే వాడు పండితుడు కాదని కానీ పెద్ద శిక్ష చేత కావ్యం తెలుసుకోకపోతే తన అభ్యాసం చేయడు కూడా. ఇప్పుడు అనగనగలాగా మత్స్యముండు అన్నాడు కదా, అలా ధారాళ కవిత్వం వస్తుంది ఆ చేయగా. కనుక ప్రతిభా ఉత్పత్తులు అభ్యాసములు కలగాలి కనుక అదే ప్రతిభా ఉత్పత్తి అభ్యాసాల వల్లే కావ్యహేతు అని చెప్తున్నామాట. అన్యోన్య సంబంధం కనుక రాయశ్రీ కూడా కావ్యమీమాంసలో చెప్పాడు. కాళిదాస సంస్థ కవులు అందరూ కూడా నన్నే తిక్కనాడు కవులు అందరూ కూడా అనేక మంది కవులు ఈ త్రిగుణాత్మైన కావ్యహేతువునే సంపూర్ణంగా చేశారు. అందువలన ఆ మహాకవులు వాళ్ళు అయ్యారన్నమాట. ఈ ప్రతిభ సంపాదన ఉత్పత్తి అభ్యాసంలో కారణములు కనుక అందులో ప్రతి పద్యంలో కూడా ఉత్పత్తి అవి కనిపిస్తుంటాయి. మనం చూసుకోవడం కవిత్వంలో దేవతా ప్రసాదం వలన ఉత్పత్తి అర్థం దేవతా ప్రసాదం వలన అపూర్వమైన ప్రతిభ కలిగిన మహాకావ్యం కనుక మహాకావ్య రచనా దక్షత కనుక ఉందని అనవచ్చు. దీన్ని బట్టి ఇలా ఆలోచిస్తూ పోతుంటే ఇంకా అనేకమైన విషయాలు అలా వస్తూ ఉంటాయి. కనుక పండితాయుగా చెప్పి ఇదే విషయాన్ని చెప్తున్నారు. ఇంకా కాళిదాసు రామకృష్ణుడు కూడా చాలామంది కథ తాటాన్ని మనం చూస్తున్నాం. వాళ్ళ కథలు కూడా ఉదాహరణగా చూస్తున్నాం. ఉత్పత్తి వల్ల మనం ప్రతిభ కంటే దేవతా ప్రసాదమే మన లక్ష్యమైంది. అందువల్ల మనం చెప్తున్నాం అనే అవిత్పత్తి కుతో దోష శక్త్యస్తు సంహ్యతే కవే యస్వస్తు శక్తికృతి కుత తస్య జటిత్వేనైవ భాషతే అని రాయశ్రీ కూడా చెప్పారు. దీనివల్ల ఉత్పత్తి కంటే ప్రతిభని దానికంటే దేవతా వర ప్రసాద అర్థమైన ప్రతిభని ఎక్కువ శ్రేష్టమని తెలుస్తోంది. కవియే పుట్టిన వాణి అంటే కవి అయి పుట్టిన వాణి అంటే ఈ గుణం శ్రేష్టం లేదు కనుక తెలుసుకోవచ్చు. ఇక కావ్యానికి ఆత్మగుణం చెప్పుకున్నాము. అలంకార బాహ్య కవి అది అలంకార బాహ్య సౌందర్యాన్ని ఇస్తే గుణాలు మాత్రం అంతఃసౌందర్యానికి హేతువులని దండి చెప్పాడు. ఈ కావ్యం కాంతితో పోల్చడం వల్ల మనం ఇలా కావ్యం రసాయనకాలతో గుణాలు చెప్పుకుని ఆత్మస్థానం విషయం మనం తెలుసుకోవాలి. ఇలా భరతుడు అనేక మంది కవులు మహాకవులు చెప్పారు. అందరూ కూడా ఇక్కడ కనిపించారు. కవులు విరూపాక్ష స్వామి దగ్గర అందరూ ఉన్నారు. శబ్దార్థముల ఈ త్రివిధమైన త్రివిధములకు శబ్దార్థముల ఉత్పత్తులను మూడు పద్యం రాశారు వివాహికి. అందుకని బహుదేశ బహుళ భాషా మహనీయ కవీంద్ర సూక్తి మధుర మాధుర్య కవీంద్ర సూక్తి మాధుర్య గుణస్పృహణీయమై ఉత్తమ మహింప యశః ప్రచురితార్థం అబ్జ మండలమయ్యన్ త్రివిధములకు శబ్దార్థములకు వస్తుంది.